ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచి మొత్తం 1040 నామినేషన్లు దాఖలయ్యాయి. 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరు ఢిల్లీ మాజీ సీఎంల కుమారులైనటువంటి బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ, కాంగ్రెస్ కు చెందిన సందీప్ దీక్షిత్ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 981 నామినేషన్లు దాఖలవగా 477 నామినేషన్లు తిరస్కరించారు. దీంతో 719 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్టు ఈసీ ప్రకటించింది. కేజ్రీవాల్ నియోజకవర్గంలో గరిష్టంగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 29 మంది అభ్యర్థులు 40 నామినేషన్లు దాఖలు చేశారు. చివరకు 23 మంది పోటీలో నిలిచారు. మరోవైపు పటేల్ నగర్, కస్తూర్బా నగర్ స్థానాల్లో అత్యల్పంగా 5 అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఒకే దశలో పోలింగ్ జరగబోతోంది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.